హలో అండి అందరికీ. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇంకా పొద్దున్నే అయితే లేసేసాను. నైటే ఇల్లు మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. మార్నింగ్ లేసి మళ్ళీ ఒక్కసారైతే ఇల్లు మొత్తం తుడిచాననమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి పాయసాలైతే చేస్తున్నాను. నేనైతే 5 రకాలు చేశాను. పాయసము, పులిహోర, దద్దోజనం అంటే పెరుగన్నం అండి. అమ్మవారికి పెరుగన్నం అంటే చాలా ఇష్టమంట. ఇంకా బుడ్డ శనగలు పచ్చివే పెడతారు కదా! అవైతే నైటే నానేసేసాను. పెసరపప్పు, ఇంకా బెల్లం అయితే పెట్టాననమాట. లాస్ట్ ఇయర్ అయితే పూర్ణం బూరెలు కూడా చేశాను. కానీ ఈ ఇయర్ మాత్రము సింపుల్‌గా చేసుకున్నాను. నేను ఫస్ట్ లేచేసి ప్రసాదాలన్నీ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాతయితే మా పిల్లల్ని, మా హస్బెండ్‌నయితే లేపాను. ఇంకా మా హస్బెండ్, పిల్లలైతే రెడీ అయిపోయారు. వాళ్ళైతే ఇవాళ పంచలైతే కట్టుకున్నారనమాట. పంచలు మాత్రం చాలా బాగున్నాయి వాళ్ళకి. చాలా క్యూట్‌గా ఉన్నారు. ఇంకా కలశం ఎలా పెట్టాలి అవన్నీ కూడా నేను వీడియోలో చూసి, ఒక పూజారి గారు చెప్తుంటే, ఆ వీడియో ప్రకారం అయితే కలశం పెట్టి, తర్వాత వరలక్ష్మి వ్రతం అయితే నేను, మా హస్బెండ్ కలిసైతే చేసుకున్నాము. మాకు మ్యారేజ్ అయ్యి 7 ఇయర్స్ అవుతుంది. కానీ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మాత్రమే నేను కలశం పెడుతున్నాను. చాలామంది అమ్మవారిని రూపు పెట్టి, శారీ కట్టి చాలా బాగా అయితే అలంకరిస్తారు. నాకు మాత్రం అలా చేయడం రాదనమాట. అందుకే ఎవ్రీ ఇయర్ ఇలాగ సింపుల్‌గా కలశం అయితే పెట్టుకుంటాను. ఫ్రైడే కాబట్టి ఇంకా మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉన్నారు. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కాబట్టి వాళ్ళు కూడా ఇంట్లోనే ఉన్నారు. అందరం కలిసి చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. కలశం వెనకాల ఉంది గదా! డెకరేషన్ అది మాత్రం మా హస్బెండే చేశారనమాట. చాలా చేశారు. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫైనల్‌గా పూజారి గారైతే కథ చెప్తున్నారు. కథ అయితే వింటూ ఉన్నాను. మళ్ళీ ఒకసారి లాస్ట్‌లో కథంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజారి గారు టెంకాయ అయితే కొట్టమన్నారు. మళ్ళీ టెంకాయ కొట్టేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి కావాల్సినవన్నీ నేను కువైట్‌లోనే తీసుకుంటూ ఉన్నాను. కానీ ఈ ఇయర్ మాత్రం మా హస్బెండ్ ఇండియా వెళ్ళేసొచ్చారు. కాబట్టి కొన్ని మాత్రం ఇంపార్టెంట్‌వి ఇండియా నుంచయితే తెప్పించుకున్నాను. ఇంకా వాటితో పాటు మా హస్బెండ్ అయితే అమ్మవారి విగ్రహం అయితే చిన్నది తీసుకొచ్చారనమాట. ఇదే చూడండి చాలా బావుంది అమ్మవారి విగ్రహం అయితే. ఇదొచ్చేసి వేలూరు గోల్డెన్ టెంపుల్‌కి వెళ్లారనమాట. అక్కడైతే తీసుకొచ్చారు. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ దగ్గరైతే బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను. పూజ చేసేదే వాళ్ళ కోసం కాబట్టి, వాళ్ళ దగ్గర ఖచ్చితంగా బ్లెస్సింగ్స్ అయితే తీసుకోండి. నేను వరలక్ష్మి వ్రతం అనే కాదండి, ఇంకా ఎవ్రీ ఫెస్టివల్‌కి కూడా మా హస్బెండ్ దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటాను. అమ్మవారి దగ్గర పెట్టాను కదా శారీ, అది కూడా మా హస్బెండ్ అయితే ఇండియా నుంచి తీసుకొచ్చారు. నేను కట్టుకున్న శారీ చాలా బావుంది కదా! అదైతే నేను కొనలేదు. ఫస్ట్ టైము వేరే అక్క వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు ఆ అక్క అయితే నాకు తాంబూలంలో ఇచ్చింది. చాలా నచ్చింది నాకు శారీ. అందుకే నేను శారీ ఇదే కట్టుకున్నాను. తాంబూలం తీసుకోవడానికి మా పైనున్న ఫ్లోర్‌కైతే వెళ్ళాను. ఆ అక్క అయితే అమ్మవారిని చాలా బాగా అలంకరించింది. నాకైతే చాలా నచ్చింది. అక్క ఓపికకు మెచ్చుకోవచ్చనమాట. నాకైతే అంత ఓపిక లేదు. ఇంకా తాంబూలం తీసుకొనొచ్చేసాను. ఇంకా ఈ ఫ్లాట్‌లోనే ఉంటారనమాట ఈ అక్క వాళ్ళు. వీళ్ళు కూడా వచ్చారు తాంబూలం తీసుకోవడానికి. ఎవ్రీ ఇయర్ అయితే నేను కనీసం 5 అన్నా 9 మెంబర్స్‌కైనా ఇస్తాను. కానీ ఈ ఇయర్ మాత్రం 13 మెంబర్స్‌కైతే ఇచ్చాననమాట. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఎందుకంటే నేనుండేది కువైట్‌లో కదా! ఇక్కడ ఎంతమంది దొరకటం టయానికనేది చాలా మంచి విషయము. ఆ అమ్మవారి దయ వల్ల నేనైతే ఈ ఇయర్ 13 మెంబర్స్‌కిచ్చాను. 13 మెంబర్స్‌కి ఇవ్వచ్చో లేదో నాకు తెలీదు. 9, 11 అలా ఇవ్వాలంటారు కదా! కానీ ఇంటికొచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికైతే నేను వాయనం అయితే ఇచ్చాను. ఇంకా మేబీ నెక్స్ట్ వీక్ 2 మెంబర్స్‌కైతే ఇస్తాను. అప్పుడు 15 మెంబర్స్‌కైతే అవుతుంది. నేనొక పక్క వాయనం ఇస్తుంటే మా పిల్లలు చూడండి ఫోనయితే చూసుకుంటున్నారు. ఇంకా చాలా అల్లరి చేస్తుంటే వాళ్ళ డ్యాడీ అయితే కొద్దిసేపు ఫోన్ ఇచ్చారనమాట. ఈ అక్క వాళ్ళే అనమాట మా పైనుంటారు ఫ్లోర్‌లో. అమ్మవారిని చాలా డెకరేట్ చేసిందని చెప్పాను కదా! ఈ అక్కనే అనమాట. శారీ నాకు వేరే అక్క పెట్టిందని చెప్పాను కదా! అదైతే కట్టుకున్నాను. ఇంకా జ్యువెలరీ వచ్చేసి రీసెంట్‌గానే తీసుకున్నాను. ఈ మంత్‌లోనే మా యానివర్సరీ అయితే ఉంది. ఎవ్రీ ఇయర్ యానివర్సరీకి మా హస్బెండ్ ఖచ్చితంగా ఏదో ఒక గోల్డ్ అయితే తీసిస్తారు నాకు. ఇంకా ఈ ఇయర్ వచ్చేసి మల్లె మొగ్గ హారము, ఇంకా చిన్న షార్ట్ చైన్ వేసుకున్నాను కదా! అది ఇంకా బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. మీకు కావాలంటే చెప్పండి. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను మళ్ళీ ఒక వీడియోగా అయితే పోస్ట్ చేస్తాను. మల్లె మొగ్గ హారం మాత్రం కళ్యాణ్‌లో తీసుకున్నాను. విత్ నో మేకింగ్. మేకింగ్ చార్జ్ ఏం లేదనమాట. ఓన్లీ గోల్డ్ కాస్ట్ మాత్రమే నాకు పడింది.
ఇంకా వాయనం ఇచ్చేసిన తర్వాతయితే నేను, మా హస్బెండ్ అయితే మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నాం కదా! అరిటాకు తెచ్చుకొని అందులో అయితే తిన్నాము ఇద్దరం కలిసి. నెక్స్ట్ వచ్చేసి సాల్మియాకైతే వెళ్తున్నాము వాయనం తీసుకోవడానికి. కువైట్‌లో అయితే ఎండలు మామూలుగా లేవు. చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. పైగా ఈ లాస్ట్ 4 డేస్ నుంచయితే హ్యూమిడిటీ అయితే స్టార్ట్ అయింది. కొద్దిసేపు కూడా అస్సలు ఉండలేమనమాట బయట. ఇంకా ఎలాగో పిల్లల్ని తీసుకొని త్వరగా వెళ్ళేసొచ్చాము. సాల్మియాకి వెళ్ళానన్నాను కదా! ఈ అక్క వాళ్ళ ఇంటికే వెళ్ళామనమాట. అక్క కూడా మాతో మళ్ళీ వచ్చింది తాంబూలం తీసుకోవడానికి. మా సైడయితే అమ్మవారి దగ్గర వెలిగించిన దీపము సాయంత్రం వరకు ఆరిపోకుండా చూసుకుంటాము. మధ్య మధ్యలో ఆయిలయితే పోస్తూ ఉంటామనమాట దీపానికి. ఇంకా ఈవినింగ్ మళ్ళీ ఒకసారి టెంకాయ కొట్టేసుకొని అమ్మవారిని కదిలిచ్చి పెట్టేసాననమాట. ఫ్రైడే కాబట్టి తీయకూడదనేసి సాటర్‌డే మార్నింగ్ లేచయితే అమ్మవారిని తీసేశాను. ఫెస్టివల్స్ వస్తే మాత్రము చాలా పనైతే ఉంటుంది. ఎందుకంటే నేనొక్కదాన్నే కదా! ఒక పక్క పిల్లల్ని చూసుకుంటూ అన్ని పనులైతే చేసుకోవాలి. ఫెస్టివల్ ముందు పనులుంటాయి. అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి కదా! ఇంక సాటర్‌డే మార్నింగ్ అయితే లేచేసి అమ్మవారిని తీసేసి మళ్ళీ ఒకసారి ఇల్లంతా అయితే నీట్‌గా క్లీన్ చేసుకున్నాను. ఈవినింగు అమ్మవారి దగ్గర పెట్టిన శారీ అయితే కొద్దిసేపు కట్టుకున్నాను. అలాగే కాసు తెచ్చుకున్నాను కదా! కాసు కూడా వేసుకున్నాననమాట. కాసు మాత్రం 3 డేస్ వేసుకొని తీసి పక్కన పెట్టేస్తాను. మళ్ళీ మంచి రోజు చూసుకొనైతే మార్నింగ్ అయితే వేసుకుంటాననమాట. కొంతమందికిచ్చాను. ఇంకా ఈవినింగ్, నైట్ కూడా వచ్చారనమాట. ఎందుకంటే వాళ్ళు డ్యూటీస్‌కి వెళ్తారు కాబట్టి, డ్యూటీ అయిపోయిన తర్వాత అయితే వచ్చారు. ఇంకా మొత్తం నా పనులన్నీ కంప్లీట్ అయిపోయే లోపల నైటు 10:00 అయితే అయింది. ఓకేనండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మటుకు లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.